25,02,00,000. అట్లాగే అడ్వాన్సెస్ అంటే ఎవరికి కూడా మనం అడ్వాన్సెస్ ఇవ్వలేదు. సో మనకు కూడా ఎటువంటి వేరే వాళ్ళ దగ్గర నుంచి కూడా రావాల్సిన డబ్బులు లేవు కాబట్టి అదంతా కూడా సున్నా. సో స్కీమ్స్ ఫండ్స్ కానీ లోన్స్ కానీ మనం ఏం తీసుకోలేదు. 93,8,33,00,000 ఉద్యోగస్తుల జీతాల కొరకు 1,77,13,138 గాను 3,88,67,2 2,90,000 కూడా వస్తుంది. సో 2020 తర్వాత రెవెన్యూ సెక్షన్ సంబంధించి ప్రజల నుంచి వచ్చే పన్ను 38,63,851, 1,87,63,000, 4,25,00,000, 9,95,000 ఇది బడ్జెట్ అంచనా. సో దీని కింద అడ్మినిస్ట్రేటివ్ సెక్షన్ కింద మనము 1,50,000 రూపాయలు అనేసి ఒకవేళ కోసము ఎటువంటి రోడ్ల కొరకు 13% 5,00,000. 2024-2025 సంబంధించి సవరించిన బడ్జెట్ కౌన్సిల్ వారి ఆమోదం కొరకు సమర్పించారు. వచ్చాను కాబట్టి మీ పరిచయాలు కూడా నాకు అవసరం. దయచేసి అందరూ కూడా పరిచయం చేసుకుందాం. ఒకరికొకరు పరిచయం చేసుకున్న తర్వాత బడ్జెట్ ఆమోదం జరుగుతుంది. నా పేరు ఎరుమల అర్చన, 23వ వార్డు కౌన్సిలర్గా. 24వ వార్డు కౌన్సిలర్. నా పేరు ఓకే. మీరు చెప్పినట్టు అభివృద్ధికి మేము ఒకసారి ఇచ్చి ముందుకు పోవాలనే ఆలోచనతో ఉన్నాము. అందరూ కూడా అదే విధంగా ముందుకు పోతారు. రెండో విషయం అంటే కొద్ది వారాల క్రితమే మా కౌన్సిలర్ అర్చన అని 23వ కౌన్సిలర్ అమ్మాయి వెహికల్ మీద కూడా దాడి చేశారు. దయచేసి కళ్యాణదుర్గం మన చరిత్రలో ఎంతవరకు ఇటువంటి సంస్కృతి లేదు. ఈ విషయం మీకు కూడా తెలుసు. ఇది ఎందుకో ఎవరో చేశారో తెలియదు. దీనిపైన పూర్తి పర్యవేక్షణ చేసి ఈరోజు ఆయన కూడా ఈరోజు ఇక్కడ కూర్చోవడం, ఆయనతో ఈరోజు మొదటిసారిగా ఇలా కూర్చొని మొత్తం నాకు తెలిసి సమావేశాలు కూడా ఎన్ని జరిగాయో తెలియదు. కానీ అంటే అందరినీ కూర్చోబెట్టి సమావేశాలు జరిగాయా లేదా ఇంకా లేదా అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కూడా ఇది చాలా శుభ పరిణామం. ఇది ఇలాగే కొనసాగితే ఫస్ట్ అందరం కూడా ప్రాంతం మీద అభివృద్ధి పైన దృష్టి సారించి అభివృద్ధి చేసుకుందాం. ఏదే అభివృద్ధి కాదు ఇంకో రకంగా అనుకుంటే అది మీరే ఆలోచన చేసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఈ విధంగా మన కూరగాయల మార్కెట్ వస్తుంది చూడండి దగ్గరగా. వాళ్ళందరూ కూడా అభివృద్ధికి కావాలని కోరుకున్నారు. వాళ్ళందరూ కూడా మీరందరూ చూశారు. మేము అభివృద్ధిలో వెనకబడిపోయినా మనం అందరం కూడా కలిసిమెలిసి ముందుకు వెళ్దామని చెప్పారు. కాబట్టి అడిగిన వెంటనే కూడా వాళ్ళు ఏది ఒక్క మాట కూడా చెప్పుకోకుండా అందరూ కూడా బడ్జెట్ ఆమోదం తెలిపారు. ఎందుకంటే గడిచిన పరిస్థితుల్లో మరీ కూడా మనం పోతే మన ప్రాంతం నష్టపోతుందని వాళ్ళు కూడా అర్థమైంది. కాబట్టి వాళ్ళు కూడా పూర్తిగా సహకరిస్తామన్నారు. చాలా సంతోషం. అది వాళ్ళ సహకారాన్ని కూడా ఖచ్చితంగా తీసుకుందాం, అభివృద్ధి చేసుకుందాం అనేది మన ఏదైనా అభివృద్ధికే అందరం ఉన్నా అభివృద్ధి. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.